హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్రహ్మ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరికి పూజలు చేయడం కుదరదు. అలాంటి వారు ప్రతిరోజు ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ మనసులో ఒక మాట అనుకుంటే చాలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మీ వెంటనే లభిస్తుంది. మీ ఇల్లంతా కూడా సిరుల వర్షంతో నిండిపోవాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఉదయం 4 గంటల నుండి 5:30 మధ్యలో శివపార్వతులు భూమిపై సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. శివపార్వతులు ఎక్కడున్నా సరే వెంటనే తమ ఆశీర్వాదాలను అందజేస్తారు. దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న కష్టాలు పోతాయి. అంతటి శక్తి ఈ బ్రహ్మ ముహూర్తానికి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మీ అరచేతులను చూసుకుంటే జాతక దోషాలు పోతాయి, విపరీతమైన అదృష్టం వస్తుంది. విశేషంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే ఆ లక్ష్మీదేవి సంతోషించి తమ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇక కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు. చీపురుని లక్ష్మీదేవి రూపంగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆదాయానికి మించిన ఖర్చులు అవుతున్నాయి, ప్రతిరోజు ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో చీపురుతో మీ ఇంటి ముందు శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేయండి. బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంటి ముందు శుభ్రం చేస్తే మీ ఇంటికి ఉన్న పేదరికం త్వరగా తొలగిపోతుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది. తులసి మొక్కలలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మాతకు నమస్కారం చేయండి. ఇక మీకు మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. అయితే ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్కను మాత్రం పూజించకూడదు. అలాగే ఒకసారి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం. మనలో చాలామందికి ఉదయం పూట 4 నుండి 5 గంటల మధ్యలో సడన్గా మెలకువ వస్తుంది. దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైనా మెలకువ వస్తే మిమ్మల్ని దేవతలు ఆశీర్వదించారని, ఇక మీకు మంచి రోజు రాబోతున్నాయని సంకేతం. ఇక మనలో చాలామందికి తెల్లవారుజామున కలలు వస్తాయి. తెల్లవారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం. చనిపోయిన మన పెద్దలు కలలో కనిపిస్తే మీరు ఏదో శుభవార్తను వినబోతున్నారని అర్థం. అలాగే మనం మరణించినట్లుగా కలలో వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని, అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం.
విశేషంగా బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాలకు దేవతల స్నానంగా భావిస్తారు. కాబట్టి వారానికి ఒకసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకు ఎప్పుడైనా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే వెంటనే దేవుని ఫోటోలు చూడండి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంటి ఆదాయం బాగా పెరగాలంటే ఏదైనా ఒక్క శుక్రవారం రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీ బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉదయం 4 నుండి 5:30 మధ్యలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తెల్లవారుజామున ఏదైనా దేవాలయానికి వెళ్ళి గజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది. 7 తరాలకు ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని సంకేతం. అలాగే దీపంలోని వత్తులు సగం కాలితే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్కసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి. నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు కొంచెం పంచదార వేయండి. లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంటిపై పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందని అర్థం. ఇంటి ముందు కాకి వస్తే వెంటనే కాకికి అన్నం పెట్టండి. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృదోషాలు లేకుండా ఐశ్వర్యం ఇస్తుంది. అలాగే ఇంటి దగ్గరకు పక్షి గూడు ఉంటే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం రోజున ఉదయం 4 గంటల నుండి 5:30 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించండి. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 లోపు పూజ చేయాలి. మన అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే అరచేతులను చూడండి. విపరీతమైన అదృష్టం వస్తుంది. నరదిష్టి భయంకరమైనది కాబట్టి నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే అపర ధనలాభం వస్తాయి. తెల్లవారుజామున బ్రాహ్మణులు కనిపిస్తే ఆ రోజంతా అదృష్టం వస్తుంది. ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే దేవతలు సంతోషిస్తారని అర్థం. కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం శుభ్రంగా చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయను దేవునికి సమర్పించండి. ఎలాంటి దోషం ఉండదు. ఆడవారు తలస్నానం చేశాక జుట్టు నుంచి వచ్చే నీరు ఇంట్లో పడకూడదు. దరిద్ర దేవతలను ఆహ్వానించినట్లు అవుతుంది. ఇంట్లో పాలు పొంగితే శుభ సంకేతం. అస్తమానం పాలు పొంగితే ఇంటికున్న కష్టాలు తొలగిపోయి మీ ఇంటిలోనికి డబ్బు వస్తుంది. చదువుకునే విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే తెలివితేటలు పెరుగుతాయి. మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. నెగటివ్ ఆలోచనలు దూరం అవుతాయి.
ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.